జాబు మానేస్తున్నానని చెప్పి నర్మదతో ఇల్లు వదిలి వెళ్లిపోయిన సాగర్ సేటికి డబ్బులు కట్టడానికి వెళ్లి భాగ్యం శ్రీవల్లి కుట్ర తెలుసుకున్న రామరాజు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. శ్రీవల్లి నిజ స్వరూపం రామరాజు తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక రామరాజు సాగర్ మీద చాలా కోపంగా ఉంటాడు. ఎందుకంటే వల్లి భాగ్యం పెట్టిన చిచ్చుకి రామరాజుని నడి రోడ్డు మీద ఆపేసి సేటు 20 లక్షలు కట్టాలని, లేదంటే 60,000 ప్రతి నెల వడ్డీ అయినా కట్టమని చెప్పి సేటు అడుగుతాడు. అడిగేసరికి రామరాజుకి చాలా కోపం వస్తుంది. అందులోనూ పరువుకి ప్రతిష్టకి రామరాజు ఎవరితోని మాట అనిపించుకునే మనిషి కాదు. డబ్బులు ఎవరికైనా ఇవ్వాలి అంటే నీతి నిజాయితీగా ఇచ్చేయాలి. వాళ్ళతో పదే పదే అడిగించుకునే మనస్తత్వం రామరాజుది కాదు. సేటు అలా సాగర్ వల్ల నడి రోడ్డు మీద అడిగేసరికి తట్టుకోలేక సాగర్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపు సాగర్ కాస్త ఇంటికి వచ్చి తన ఫస్ట్ శాలరీతో ఎన్ని రోజులు తనకు జాబ్ లేదని శాలరీ గురించి ఆలోచించినా ఎప్పుడు కూడా రామరాజు ₹1 కూడా ఇచ్చింది లేదని, తను కష్టపడి సంపాదించిన మొదటి నెల జీతంతో ఇంట్లో వాళ్ళందరికీ బట్టలు తీసుకొచ్చి ఎంతో సంతోషంగా అందరికీ ఇస్తాడు. తన తండ్రి బయట ఉండేసరికి అందరూ కూడా బయటికి తను సాగర్ ఇచ్చిన బట్టలు తీసుకుని రామరాజు దగ్గరికి వచ్చి, నాన్న ఇది నా మొదటి శాలరీ, బట్టలు తీసుకోండి నాన్న అంటూ సాగర్ బట్టలు ఇవ్వబోతూ ఉంటే రామరాజు అసలే సాగర్ మీద పీకల దాకా కోపం ఉంటుంది. అలాంటిది ఆ సేటు అడగడంతో తట్టుకోలేక సాగర్ని నోటుకొచ్చినంతలుగా చాలా దారుణంగా అవమానిస్తాడు. సాగర్ అసలే రామరాజు ఏమన్నా కానీ పడే మనస్తత్వంగా లేడు కదా. ఉద్యోగం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే తనకు స్వేచ్ఛ వచ్చిందనుకున్న సాగర్ రామరాజు మాటల్ని చాలా బాధగా తీసుకుని, ఆ గొడవంతా ఎందుకు నాన్న, నేను ఏదో రకంగా అప్పు కట్టుకుంటాను, ముందు ఈ బట్టలు తీసుకోండి నాన్న అని చెప్పనగానే, నువ్వు పాపంతో ఉద్యోగం సంపాదించి మోసం చేసి ఉద్యోగం సంపాదించిన నువ్వు ఆ పాపపు సొమ్ముతో బట్టలు తీసుకొస్తే నేను తీసుకోవాలా? నేనే కాదు, ఈ ఇంట్లో వాళ్ళెవరూ కూడా బట్టలు కట్టుకోవడానికి వీల్లేదని అందరి చేతుల్లో ఉన్న బట్టల్ని కాస్త లాగి కింద పడేసి పెట్రోల్ పోసి తగలపెట్టేస్తాడు. తగలపెట్టేసేసరికి ఇంకా నన్ను ఎప్పటికీ మీరు సంతోషంగా చూడరు, నన్ను ఈ జన్మలో క్షమించరు అని సాగర్ చాలా కోపంగా లోపలికి వచ్చి బట్టలు సర్దుకుని వెళ్ళిపోదాం పద నర్మదా అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు సాగర్, మామయ్య గారు ఆ సేటు నడి రోడ్డు మీద అడగడంతో బాధపడి మామయ్య గారు ఇంటికొచ్చి అడిగారు, మరి నువ్వు చేసింది తప్పే కదా అనగాని, నేను చేసిన తప్పేంటి, నేను ఉద్యోగం సాధించలేకపోయాను, అందుకే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను, అది నువ్వు నీతి నిజాయితీగా కొనుక్కోవాల్సింది కదా. ఆ వనజ గారి దగ్గర డబ్బులు మోసం చేసి ఇప్పుడు నా బంగారం ఆ తాకట్టు పెట్టి ఇన్ని మోసాలు ఇన్ని కుట్రలు చేసి మరీ నువ్వు ఆ ఉద్యోగాన్ని కొనుక్కున్నావు. ఆ విషయం గురించి మామయ్య గారు తెలుసుకుని ఎంతగానో బాధపడుతున్నారు. ఇలాంటి సమయంలో నువ్వు బట్టలు తీసుకొచ్చి మామయ్య గారిని తీసుకోమంటే మామయ్య గారు బాధపడరా? నడి రోడ్డు మీద ఆ సేటు అడిగితే మామయ్య గారికి ఎంత తలవంపులుగా అనిపించుంటుంది. అదంతా నేను చూసుకుంటాను అని చెప్తున్నాను నర్మదా. నాన్నకు అదేమీ అర్థం కావట్లేదు, నేను ఉద్యోగం చేయడం నాన్నకు ఇష్టం లేదు అని చెప్పి ఇంకా సాగరు నర్మదతో వాదించడం మొదలు పెడతాడు. ఉద్యోగం ఇష్టం లేక కాదు, నువ్వు మోసం చేసి ఉద్యోగం తెచ్చుకున్నావనే మామయ్య గారు బాధపడుతున్నారు అంతే. అది నువ్వు అర్థం చేసుకో. మీ తండ్రి కొడుకుల మధ్య ఈగో ఏర్పడింది, అది తొలగిపోవడానికి కొంచెం సమయం పడుతుంది సాగర్, కొంచెం ఓపిక పట్టాలి, దేనికైనా సరే ఓపిక పట్టాలి సాగర్ అంటూ నర్మద చెప్పడంతో, ఏదైనా కానీ నేను ఇంట్లో ఒక్క క్షణం ఉండలేను, నాతో వస్తావా రావా అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా సాగర్ అని చెప్పాను. కానీ వీళ్ళిద్దరికి మధ్య గొడవ మొదలైపోతుంది. సరే, భర్త ఎక్కడుంటే భార్య అక్కడే ఉండాలి కాబట్టి నువ్వు కలో గింజో ఏ తీసినా సరే నీతో వస్తాను,
కానీ నువ్వు ఆ ఉద్యోగం చేయడానికి వీల్లేదు. నువ్వు అది మోసం చేసి ఉద్యోగం కొనుక్కున్నావని నా కొలీగ్స్ దగ్గర, నా కుటుంబ సభ్యుల దగ్గర నేను తల దించుకుని ఉంటున్నాను. వాళ్ళు అంటున్న మాటలు నేను పడలేకపోతున్నాను. నువ్వు ఆ ఉద్యోగాన్ని వదిలేస్తే ఎక్కడికైనా వస్తాను, ఉద్యోగం చేస్తే మాత్రం నేను ఎక్కడికి రాను అని చెప్పి ఇంకా నర్మద కాస్త బయటికి వెళ్ళిపోతుంది. సాగరు ఆలోచిస్తూ ఉంటాడు. సాగర్ ఆలోచనలోనే ఇంకా రోజు రాత్రంతా కూడా ఎప్పటికో నర్మద లోపలికి వచ్చి ఎప్పటికో పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే రామరాజు అయితే బయట హాల్లో కూర్చుని ఉండగా నర్మద తీసుకెళ్ళి టీ తీసుకొచ్చి ఇవ్వడంతో, అమూల్య, మీ అమ్మ వచ్చే వరకు కొంచెం ఇంటి పనులు నువ్వే చూసుకోమ్మా అని చెప్పాను. కానీ అలాగే నాన్న అని చెప్పి అమూల్య కాస్త చెప్తాడు. నర్మదా, నా చేతి కాఫీ కూడా మీరు తాగాలని అనుకోవడం లేదు కదా మామయ్య, నాకు అర్థమవుతుంది అని చెప్పి ఇంకా నర్మద వెళ్ళబోయేసరికి, ఒక్క నిమిషం నర్మద అంటూ ఇంకా సాగర్ అంటాడు. సాగర్ అన్న తర్వాత, రాత్రి నువ్వు ఏమన్నావు? ఇంట్లోంచి వెళ్ళిపోదామంటే ఏమన్నావు? నువ్వు ఈ ఉద్యోగం మానేసే ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి నాకు అభ్యంతరం లేదు అన్నావు కదా. నా కోసం నీ తల్లిదండ్రులను వదిలేసి వచ్చావని, రైస్ మిల్లులో పనిచేస్తూ నిన్ను సంతోషంగా చూసుకోలేను అన్న ఒకే ఒక్క కారణం చేత నేను గవర్నమెంట్ ఉద్యోగం సాధించి మీ నాన్న ముందు తలెత్తుకోవాలనుకున్నాను. కానీ నేను గవర్నమెంట్ ఉద్యోగం నీతి నిజాయితీగా సాధిస్తే సరిపోయేది. కానీ నేను అలా సాధించడం మానేసి మా మావయ్య గారు ఇచ్చిన సలహాతో నేను ఉద్యోగం కొనుక్కున్నాను. కానీ ఆ ఉద్యోగం కొనుక్కోవడం వల్ల మా నాన్న దృష్టిలో నేను చెడ్డవాడిగా మారిపోయాను. నా భార్య దృష్టిలో కూడా నాకు విలువ లేకుండా పోయింది. ఒకప్పుడు రైస్ మిల్లో చేసినప్పుడే నాకు విలువ ఉండేది, ఇప్పుడు విలువ లేదు. అందుకోసమనే నేను ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పి ఇంకా సాగరు అందరి ముందు చెప్పేసేసరికి, ఒరే నడిపడా, ఏం మాట్లాడుతున్నావురా అనగానే, ఇంకా నాతో ఎవరూ డిస్కషన్ పెంచొద్దు. నా వల్ల నర్మద కూడా చాలా స్ట్రగుల్ అనిపిస్తుంది. తన కొలీగ్స్ దగ్గర తను ఎంతో కష్టపడి ఆ ఉద్యోగం సాధించింది. నాదేముంది, 25 లక్షలు లంచం ఇచ్చి మరీ ఉద్యోగం కొనుక్కున్నవాడిని. దాని విలువ నాకు ఎప్పటికీ తెలీదు. నర్మద మాత్రం ఆ ఉద్యోగం సాధించడానికి పగలు రాత్రి కష్టపడి చదివింది. అలాంటి తప్పుడు తనకు ఆ ఉద్యోగం ఎంతో ముఖ్యం. నేను నాన్న దృష్టిలో తప్పు చేసిన వాడిని కాబట్టి నాన్న నన్ను క్షమిస్తాడని అస్సలు అనుకోను. నా వల్ల నాన్న చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆ సేటు దగ్గర కూడా మాట పడ్డాడు. నన్ను క్షమించండి నాన్న అంటూ ఇంకా సాగర్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇంట్లోంచి వెళ్దామా నర్మదా అని చెప్పనేసరికి, చెప్పాను కదా సాగర్, నువ్వెక్కడంటే నేను అక్కడే ఉంటాను అని చెప్పి ఇంకా నర్మదా సాగర్ ఇద్దరు ఇంట్లోంచి బయటికి వచ్చేస్తారు. చిందు, ధీరజు, ప్రేమ, తిరుపతి ఎంతమంది ఎన్ని రకాలుగా బ్రతిమాలుతున్నా కానీ లేదు, నేను ఇంట్లో ఉంటే నాన్న నన్ను ఎప్పటికీ క్షమించరు. దూరంగా అయినా ఉంటేనైనా సరే నేను ఎలా ఉన్నానో ఏంటోనని నాన్నకు కొంచెమైనా ప్రేమ కలుగుతుంది, నన్ను వెళ్ళనివ్వండిరా అని చెప్పి అక్కడి నుంచి కాస్త బయటకు వచ్చేసి ఒక ఇల్లు తీసుకుని ఇంకా ఇంట్లో అద్దెకుంటారు. అద్దెకుండి సాగరు నిజంగా ఉద్యోగం డబ్బులతో కాదు, కష్టపడి సంపాదించాలి అన్న ఉద్దేశంతో తనకింకా ఏజ్ లిమిట్ 1 ఇయర్ ఉందని తెలుసుకుని ఇంకా చదవడం మొదలు పెడతాడు. ఇంకిక్కడ రామరాజు సేటుకి ఫోన్ చేస్తాడు. ఒరే పెద్దోడా అని చెప్పాను కానీ, ఏంటి నాన్న, సేటుకి వడ్డీ డబ్బులు కట్టాలిరా, నువ్వు వెళ్ళేటప్పుడు కట్టేస్తావా అని చెప్పి చందునైతే రామరాజు అడిగేసరికి, నాకు మిల్లులో లోడ్ దించాల్సిన పని ఉంది నాన్న, మళ్ళీ సేటు దగ్గరికి వెళ్తే ఆలస్యం అవుతుందేమో. మన మిల్లు ఒకవైపు, సేటు వాళ్ళ షాపు మరోవైపు కదా నాన్న, అయినా మీరు వెళ్ళి కడితేనే కొంచెం నమ్మకంగా ఉంటుంది. మీరేం మాట్లాడతారు, ఏమనుకోకుండా మీరు వెళ్ళండి నాన్న అని చెప్పాను. కానీ సరే సరే, ఒరే తిరుపతి, చందుతో నువ్వే ఉండి అన్నీ చూసుకోరా అని చెప్పాను. కానీ అలాగే బాబా అంటూ రామరాజు చెప్పేసేసరికి సరే బావా అని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఇంకా ఇంట్లో అమూల్య, ప్రేమ మాత్రమే ఉంటారు. ధీరజ్ కూడా బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి రామరాజు 60,000 రూపాయలు ప్రతి నెల వడ్డీ కదా, వడ్డీ కట్టాలి, ఫస్ట్ అసలు కట్టాలి అంటే కొన్ని 2 నెలల పాటు వడ్డీ కడదాము, తర్వాత అసలు క్లియర్ చేద్దాము. ఆడు ఉద్యోగం ఎలాగా పోయింది కదా,
నాకు ఇష్టం లేదని ఉద్యోగం కూడా మానేసి వెళ్ళిపోయాడు కదా అని. మనిషి దగ్గర ఉంటే తన విలువ తెలియదన్నట్టు సాగర్ ఎప్పుడైతే ఇంటి నుంచి ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాడో రామరాజుకి సాగరు తన వల్ల ఎంతో బాధ అనుభవించాడని అర్థమవుతుంది. ఇంకా సేటు దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చేద్దామని సేటు దగ్గరికి వెళ్తాడు. ఇదిగో సేటు, 60,000 వడ్డీ అనగానే, నన్ను క్షమించండి రామరాజు గారు, నేను మీకు రోడ్డు మీద కలిసి మిమ్మల్ని వడ్డీ డబ్బులు అడగడంతో మీ ఇంట్లో పెద్ద గొడవ జరిగిందంట కదా. గొడవ జరిగి మీ మీ మధ్య కొడుకు సాగర్ ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాడంట కదా. ఇదంతా నా వల్లే, నన్ను క్షమించండి. అయినా నేను ఇదంతా కావాలని నేను అడగలేదు. నాకు మీ మీద నమ్మకం ఉంది, ఏదో రకంగా డబ్బులు కట్టేస్తారు అనే నమ్మకం ఉంది. కానీ వాళ్ళు వచ్చి అలా చెప్పడం వల్లే నేను మిమ్మల్ని నడి రోడ్డు మీద అడగాల్సిన పరిస్థితి వచ్చింది. లేదంటే నేను మిమ్మల్ని అడిగేవాడిని కాదు రామరాజు గారు అంటూ చెప్పేసేసరికి, ఏంటి వాళ్ళు వచ్చి చెప్పారా? ఎవరు వాళ్ళు అనగానే, అదేనండి మీ పెద్ద కోడలు వాళ్ళ తల్లి తండ్రి, మీ పెద్ద కోడలు ముగ్గురు వచ్చి ఆ సాగరు ఉద్యోగం కొనుక్కున్నాడు, ఆ 20 లక్షలు పెట్టి, అది మా మామయ్య గారికి ఇష్టం లేదు, ఆ డబ్బులు మీకు తిరిగి వస్తాయో రావో తెలీదు, మీరు మా మామయ్య గారిని ఆ డబ్బుల గురించి అడిగితేనే మీకు ఏదొక విషయం తెలుస్తుంది, లేదంటే ఆ డబ్బులకి వడ్డీ కూడా ఎప్పటికీ మీకు రావు, వాళ్ళు డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితిలో లేవురు, మా మామయ్య గారు కూడా వాళ్ళని పట్టించుకోవట్లేదు, మీ డబ్బు పోతుంది అని వాళ్ళు నన్ను భయపెట్టారండి. అందుకే నేను అలా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంతే తప్ప మీ మీద నమ్మకం లేక కాదు, మీరు అప్పు తీర్చరు, ఎగ్గొడతారు అన్న ఉద్దేశం కూడా కాదు రామరాజు గారు, నన్ను అర్థం చేసుకోండి అనేసరికి మా పెద్ద కోడలు వాళ్ళు వచ్చి ఇలా మాట్లాడారా అని చెప్పాను. కానీ అవును రామరాజు గారు, ఇలా మాట్లాడడం వల్లే నేను మిమ్మల్ని నడి రోడ్డు మీద ఆపాల్సిన పరిస్థితి వచ్చింది. లేదంటే నేను మిమ్మల్ని ఎందుకు ఆపుతాను, ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెడతాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నేను అనుకోను కదా రామరాజు గారు అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అవుతాడు. అసలు వీళ్ళెందుకు ఇక్కడికి వచ్చి మరి ఇలా చెప్పాలి, ఈ రకంగా వీళ్ళకి చెప్పడం వల్ల వీళ్ళకి కలిసి వచ్చేదేంటి, నన్ను నడి రోడ్డు మీద డబ్బులు అడిగి నిలదీయమని ఎందుకు చెప్పారు వీళ్ళు, అసలు ఏంటిదంతా అన్న ఉద్దేశానికి అనుమానానికి వచ్చేస్తాడు రామరాజు. అయితే ఇంకా అనుమానం వచ్చిన రామరాజు వెంటనే రామరాజు బయలుదేరి ఇంకా వాళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చేసరికి వీళ్ళ ముగ్గురు కూర్చుని నవ్వుకుంటూ ఉంటారు. ఆ సాగర్ నర్మద ఇద్దరు ఇంటి నుంచి వెళ్ళిపోయారు. ఇంకా ఆ నర్మద ఎప్పుడైతే ఇంటి నుంచి వెళ్ళిపోయిందో ఆ ప్రేమకు కోరలు విరిచేసినట్టే. ప్రేమను ధీరజ్ని కూడా ఇంటి నుంచి శాశ్వతంగా బయటికి పంపించేస్తే నువ్వు ఆ ఇంట్లో ఒక్కదానివి చక్రం తెప్పొచ్చు, నువ్వు చేసిన తప్పులు బయట పెట్టే వాళ్ళే ఎవరు ఉండరు. ఇప్పటికే రామరాజు అన్నయ్య సాగర్ చేసిన మోసాన్ని, ఇటు నా ధీరజ్ చేసిన మోసాన్ని తలుచుకుంటూ బాధపడతాడు. ఆ సమయంలో మీ ఆయన చందు నిజాన్ని బయట పెట్టడు. నువ్వు అమూల్య విషయంలో చేసిన మోసాన్ని గాని, నీ చదువు విషయంలో చేసిన మోసాన్ని గాని, బంగారపు నగలు ఆ ప్రేమ నగలు విషయంలో మోసాన్ని గాని దేన్ని బయటికి రానివ్వరు, అంతా గుట్టుగా వదిలేస్తారు. నాన్న ఎవరు ఉన్నా లేకపోయినా నువ్వుంటే సంతోషంగా ఉంటావని నమ్ముతారు కాబట్టి నీ విషయాన్ని బయట పెట్టరమ్మడు. ఇదే సరైన అవకాశం. ఆ ధీరజ్ను కూడా బయటికి పంపించేసే మార్గం చూస్తాను. ఆ సేటు దగ్గరికి వెళ్ళి మనం చెప్పిన రచ్చ మామూలుగా లేదుగా. మనం రాజేసిన అగ్గిపొల్ల బగ్గుమంటూ మండి ఆ సాగర్ నర్మది ఇంటి నుంచి వెళ్ళిపోయేటట్టు జరిగింది. ధీరజ్ గురించి కూడా ఏదో ఉంటుంది. అది కూడా తెలిస్తే ధీరజ్ని ప్రేమని మెడపట్టి బయటికి రామరాజు అన్నయ్యే గెంటేసేటట్టు చేస్తే కుంగిపోతాడు. అప్పుడు నువ్వు ఇంటిని, మేము ఈ రైస్ మిల్లుని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఒక ఆట ఆడించవచ్చు అని చెప్పి ఇంకా వాళ్ళ ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటూ ఉండేసరికి వాళ్ళ మాటలు విన్న రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అమూల్య జీవితాన్ని నాశనం చేసింది వల్లీనా, అసలు ఏంటిదంతా,
వల్లిని అడగడం కంటే అమూల్యని అడుగుతాను. చందు ఎందుకు? వాళ్ళ అత్తగారికి బాగానే ఉంటే బాగోలేదు అంటూ అబద్ధం చెప్పి మరీ వల్లిని ఇక్కడే ఉంచేస్తున్నాడు. ఆ విషయం కూడా చందును అడగాలని గబగబా కాలేజీ దగ్గరికి వస్తాడు. వచ్చేసరికి ఇంకా అప్పుడే అమూల్య కాలేజీ నుంచి బయటికి వస్తుంది. నాన్న మీరా అనగానే అవునమ్మా బండెక్కు అనేసరికి బండెక్కి తీసుకువెళ్ళి ఒక చోట ఆపుతాడు. ఆపి ఇంకా అక్కడ అమ్మ అమూల్య అని చెప్పాను, కానీ చెప్పు నాన్న అని చెప్పనేసరికి నేను ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా? అదేంటి నాన్న, మీకు నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? ఎప్పుడు మీకు నిజమే చెప్పాను కదా, మరి మీరెందుకు నిజం చెప్తావా అంటూ మాట్లాడుతున్నారు అని చెప్పాను. కానీ నిన్ను విశ్వాన్ని ప్రేమించమని, విశ్వ నీకు మధ్య ప్రేమ రాయబారం నడిపింది ఎవరు? అసలు నీకు విశ్వం మీద ప్రేమ కలిగేటట్టు చేసింది ఎవరు? నిజం చెప్పు అమూల్య. నువ్వు గనక అబద్ధం చెప్తే ఈ నాన్న మీద ఒట్టే అంటూ చెప్పడంతో అది కాదు నాన్న అని చెప్పాను. కానీ చెప్పు అమూల్య, అసలు ఏం జరిగింది? నీకు విశ్వం మీద ప్రేమ కలగడానికి కారణం ఎవరు చెప్పు అనగానే వల్లి వదిన అని చెప్పనేసరికి వల్లీనా? అవునాన్న వల్లి వదినే అని చెప్పి మొత్తం విషయం అంతా చెప్తుంది. మరి వల్లి నువ్వు ఇష్టపడ్డావా అని చెప్పాను. కానీ మొదట ఇష్టపడ్డాను, తర్వాత ఇంట్లో వాళ్ళ ప్రేమను చూసి నా మనసు మార్చుకున్నాను. కానీ పెళ్ళి రేపనగా ముందు రోజు రాత్రి వల్లి వదినే నన్ను బయటకు తీసుకువెళ్ళి విశ్వకు అప్పగించింది. విశ్వ నన్ను అక్కడికి తీసుకువెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్నొక ప్లాన్ ప్రకారమే ట్రాప్ చేశాను. నిన్ను ప్రేమించలేదు, నాకు నువ్వంటే ఇష్టం లేదు, మీ నాన్న మీద పగ తీర్చుకోవడం కోసమే నేను ఇదంతా చేశాను అంటూ చెప్పాడు. చెప్పేసేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ ఒక్కరోజు రాత్రి నువ్వు నాతో ఉంటే నేను నిన్ను ముట్టుకోను, కానీ నీ జీవితం నాశనం అయిపోయిందని రేపు ఉదయం పెళ్లి వాళ్ళ ముందు బయట పెడతాను అంటూ విశ్వ నన్ను బెదిరించాడు. ఆ సమయంలో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నేను ఏ తప్పు చేయకపోయినా మా నాన్న పరువు పోయే పరిస్థితి వచ్చింది. నా ప్రాణాలు తీసుకోవడం తప్ప నాకు వేరే దారి కనిపించలేదు. అలాంటి సమయంలో ప్రేమ వదిన ఫోన్ చేసి ఆ తాళిని కట్టుకో, ఎవరికీ కనిపించకుండా అందరి ముందు బయటికి తీయని ప్రేమ వదిన సలహా ఇవ్వడం వల్లే అప్పుడు నేను తాళి కట్టుకుని వచ్చాను నాన్న అంటూ మొత్తం విషయం చెప్పేసేసరికి ఇంకా ఒక్కసారిగా రామరాజు అమూల్య జీవితం నాశనం అవ్వడానికి కారణం వల్లీనా? అసలు చందు ఎందుకు అని చెప్పాను. కానీ చందు అన్నయ్యకి విషయాలన్నీ తెలిసిపోయాయి. పైగా వల్లి వదిన 9వ తరగతి వరకే చదువుకుందంట. ఎంఏ ఇంగ్లీష్ చదివానని అబద్ధం చెప్పింది. అంతేకాదు వల్లి వదిన చాలా మోసాలు చేసింది. ఆ మోసాలన్నీ తట్టుకోలేకే ఆ అన్నయ్య వదిన్ని తీసుకెళ్లి పుట్టింట్లో దిగబెట్టేసి వచ్చాడు అని చెప్పి ఇంకా అమూల్య మొత్తం విషయమంతా చెప్పేసేసరికి రామరాజుకి చాలా కోపం వస్తుంది. సరే అమూల్య, నువ్వు ఇంటికి వెళ్ళు, నాకు చిన్న పనుంది అని రామరాజు సరాసరి మళ్ళీ వల్లి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళేసేసరికి వల్లి అంటూ గట్టిగా పిలిచేసరికి అమ్మడు మీ మామయ్య వచ్చేసినట్టున్నాడు, వెళ్ళమ్మడు వెళ్ళు, నిన్ను మీ మామయ్య తీసుకుని వెళ్ళిపోతాడు, వెళ్ళమ్మడు, 2 కన్నీటి చుక్కలు కార్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఇంకా చెప్పడంతో బయటికి వస్తారు. రావడంతో ఏంటమ్మా వల్లి ఇక్కడే ఉండిపోయావేంటి, ఆ ఇంట్లో అడుగు పెట్టవా? ఆ ఇంటి పెద్ద కోడలుగా ఆ ఇంట్లో చేయవలసిన రచ్చ చాలా ఉంది కదా. ఇంట్లో కుటుంబంలో ఉన్న ఒక్కొక్కరిని ఇంటి నుంచి బయటకు గెంటేయాలి. ఆ ఇంట్లో నేను ప్రశాంతంగా ఉండకూడదు అని నువ్వు అనుకోవాలి. ఇంట్లో ఒక్కదానివి మాత్రమే ఉండి చక్రం తిప్పాలి. అటు ఇంటిని నువ్వు చూసుకుంటే ఇటు రైస్ మిల్లుని మీ అమ్మ నాన్న చూసుకుని నన్ను నడి రోడ్డు మీదకి లాగేయాలి అని మీరు ప్లాన్లు వేసుకున్నారు కదా. మీరు ప్లాన్లు వేసుకున్నట్టు వేసుకుని ఇక్కడే ఉండిపోతే ఎలాగమ్మా? ఆ ఇంట్లో అడుగు పెడితేనే కదా ఈ ప్లాన్లన్నింటికి కూడా వర్కౌట్ అయ్యేది అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి ఇంకా అనగానే చెంప చెల్లు మనిపిస్తాడు. నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తావా? నీకసలు ఏం హక్కు అధికారం ఉందని నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి? ఆ విశ్వని ప్రేమించమని నా కూతురికి ఎవరు చెప్పమని చెప్పారు? ఆ భద్రావతియా, సేనాపత, లేక ఆ విశ్వగాడా? ఎవరు చెప్పమంటే చెప్పావు? ఎన్ని మోసాలు చేశారు, ఎన్ని అబద్ధాలు చెప్పారు.
ఒకటా రెండా, మీరు చేసినవన్నీ అబద్ధాలే, మీరు చేసినవన్నీ మోసాలే. నా కూతురు జీవితాన్ని నాశనం చేశారు. నా కొడుకు భవిష్యత్తుని సర్వనాశనం చేశారు. నా కొడుకు అంటే నాకు చాలా ఇష్టం. అమాయకుడు వాడి జీవితాన్ని సర్వనాశనం చేసిన మిమ్మల్ని అంత ఈజీగా ఎలా వదిలేస్తాననుకున్నారు? మిమ్మల్ని కటకటాలు పాలు చేయకపోతే మాత్రం నేను వదిలిపెట్టను. నా రెండో కొడుకు ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి కారణమయ్యారు. ఎవరిని వదిలిపెట్టను. అందరినీ ఏం చేయాలో అదే చేస్తాను అంటూ రామరాజు కాస్త అనేసరికి అది కాదు మామయ్య గారండి అనగానే, ఛీ నోర్మి, ఇలా చెప్పే కదా అమాయకురాలివి, ఏమీ తెలియని అమాయకురాలివి అనుకున్నాను. కానీ ఏమీ తెలియదని నా వెనకాలే గోతులు తీసే అంత అమాయకురాలివని నేను తెలుసుకోలేకపోయాను. ఎన్ని కుట్రలు చేసి, ఎన్ని కుతంత్రాలు చేసి ఇంట్లో నువ్వు అడుగు పెట్టిన తర్వాతే నా కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. ప్రతి చిన్న విషయానికి, పెద్ద విషయానికి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అంతా నీ వల్లే ప్రతి చిన్న విషయానికి గొడవ జరిగింది. నా నడిపోడు ఇప్పుడు నాకు అండగా ఉండేవాడు. వాడిని ఇంటి నుంచి బయటకు గెంటేసే పరిస్థితి వచ్చింది. వాడిని నేను బాధ పెట్టే పరిస్థితి వచ్చింది. ప్రతి క్షణం నా ఇంట్లో గొడవలు పెట్టిన నిన్ను అంత ప్రశాంతంగా ఎలా వదిలేస్తాను? నిన్ను అస్సలు వదిలిపెట్టను, నిన్ను మాత్రం వదిలిపెట్టను అంటూ ఇంకా రామరాజు వార్నింగ్ ఇచ్చి సరాసరి మిల్లు దగ్గరికి వెళ్తాడు. ఒరే పెద్దోడా అని చెప్పనగానే, ఏంటి నాన్న ఇలా వచ్చావు అనేసరికి, ఒరే తిరుపతి, ఆ పెద్దోడి చేతిలో ఉన్న బుక్ తీసుకో, ఒరే పెద్దోడా ఇలా రా అని చెప్పి చందుని పక్కకు తీసుకెళ్తాడు. ఏమైంది నాన్న, ఏం జరిగింది అనగానే, మనసులో ఇంత నరకం పెట్టుకుని ఎలా రా నవ్వుతూ ఉంటున్నావు అనేసరికి, ఏమైంది నాన్న, ఇప్పుడు నాకేం కష్టం వచ్చింది? వల్లియే ఇన్ని కుట్రలు చేసిందని, నిన్ను మోసం చేసిందని, నీ చెల్లెలి విషయంలో కుట్ర చేసిందన్న విషయం తెలుసుకుని కూడా నువ్వు ఆ విషయాన్ని నీలోనే దాచిపెట్టావు కదరా. ఆ విషయాన్ని బయట పెట్టకుండా నీలో నువ్వే దాచుకుని ఎంత మదనపడుంటావు అనగానే, అది అనేసరికి, నన్ను క్షమించు నాన్న, నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలని ఎంతగానో ఆశపడ్డాను. కానీ నీకు నేను మంచి జీవితాన్ని ఇవ్వలేకపోయాను. నీ జీవితాన్ని సర్వనాశనం చేశాను. ఆ రోజు నిన్ను గొప్పగా మంచి అమ్మాయి చేతిలో నీ జీవితం బంగారు బాటలా ఉండేటట్టు చేస్తాను అని ఆ రోజు చెప్పాను. నిజానికి నేను తీసుకొచ్చిన అమ్మాయే మోసగత్తె. మీ తమ్ముళ్ళు పెళ్లి చేసుకుని వచ్చిన అమ్మాయిలే నా కుటుంబాన్ని, నా కుటుంబ గౌరవాన్ని నిలిపే వ్యక్తులుగా ఉన్నారు. నేను తెలుసుకోలేకపోయాను. నేను ఎంత పెద్ద తప్పు చేశానో, ఎంత పెద్ద పొరపాటు చేశానో నాకిప్పుడు అర్థమవుతుంది. నేను చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశమే లేకుండా పోయిందిరా పెద్దోడా. నన్ను క్షమించు. నీకు అలాంటి భార్యను తీసుకొచ్చి నీ జీవితాన్ని నాశనం చేసినందుకు నన్ను క్షమించరా పెద్దోడా అంటూ ఇంకా క్షమాపణ అడుగుతాడైతే రామరాజు. అదేంటి నాన్న, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? నా జీవితం బాగుంటుందని మీరు ఆశపడ్డారు. కానీ నా భవిష్యత్తు ఇలాగే ఉండాలి అని ఆ భగవంతుడు రాసి పెట్టాడు కాబట్టే కదా నా జీవితం ఇలా అయిపోయింది. దాని గురించి మీరు ఆలోచించొద్దు. దాని గురించి ఆలోచించి ఇంకా ఈ విషయం గురించి బాధపడద్దు నాన్న. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. మనం చేతుల్లో ఏమీ ఉండదు. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంటే ఆ భగవంతుణ్ణి స్మరించడం మానేస్తాం కదా. అందుకనేమో ఆ దేవుడు మంచి భార్యనిచ్చాడు అని నేను గుడ్డిగా నమ్మేంత వరకు తీసుకువెళ్ళి ఒక్కసారిగా బాంబు పేల్చినట్టుగా తన నిజ స్వరూపం, తన నమ్మక ద్రోహం నాకు తెలిసేటట్టుగా చేశాడు. ఆ నమ్మక ద్రోహాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను నాన్న. అదే నా బాధంతా. ఎంతో ప్రేమించాను, ఎంతో నమ్మాను. బా అంటూ నా వెనక తిరిగితే ఇలాంటి అమాయకురాలు ఎలా బ్రతుకుతుందా? భర్తే లోకమంటూ తిరిగే అమాయకురాలు మంచి భార్య నాకు దొరికింది, నా తండ్రి నాకు మంచి జీవితాన్ని ఇచ్చాడు అని సంతోషపడ్డాను. కానీ నా తండ్రి నాకు మంచి జీవితాన్నే ఇవ్వాలనుకున్నాడు. నా భవిష్యత్తులోనే మంచి లేదు అని తెలుసుకున్నాను. ఇందులో మీ తప్పేమీ లేదు నాన్న అంటూ చందు కాస్త రామరాజును పట్టుకుని ఏడుస్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని
పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.